నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. మనుగోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన ఎస్ఐ మహమ్మద్ హనీఫ్. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు. ప్రజాధనంతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత ఏది? రాపూరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు దెబ్బతినడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్. సమర్థవంతమైన పాలన, నాయకత్వంపై అవగాహన కోసమే మాక్ పోలింగ్. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ సూచించారు. మనుగోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మనుగోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ విద్యార్థినులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో జోలికి వెళ్లొద్దన్నారు. కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు SOS బటన్ నొక్కితే 10 నిమిషాల్లో పోలీసులు మీ ముందుకు వచ్చి రక్షణగా ఉంటారని ఆయన వివరించారు. శక్తి టీం బృందం మన పాఠశాలకు విచ్చేశారు. ఇది ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ప్రతిరోజు ఏదో ఒక స్కూల్ కి విజిట్ చేసి స్కూల్లో పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో భాగంగానే ఈ రోజు మన మనుగోలు స్కూల్ కి రావడం జరిగింది. మాతో పాటు ఈ రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా ఇన్సిడెంట్స్ మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు, మహిళల మీద దౌర్జన్యాలు, బలవంతం చేయటము అట్లాంటి జరుగుతున్నాయి. సో వాటి మీద మీకు అవగాహన కల్పించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశము. ముందుగా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో ఫోకస్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే జరిగిన తర్వాత బాధపడటం కంటే కూడా ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము. అందువల్లే మీకు చిన్నారులకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పిస్తారు ఈ రోజు ఏసీ గారు, వాళ్ళ టీము. అట్లాగే శక్తి యాప్ ఉంది ఒకటి. మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక దాంట్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకోవాలని చెప్పేసి తెలియపరచడము ఒకటి. ఆ శక్తి యాప్ లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇబ్బంది కలిగినప్పుడు ఆ శక్తి యాప్ ఓపెన్ చేసి ఒక ప్రెస్ అట్లా చేసామంటే మీ లొకేషను శక్తి యాప్ ప్రొటెక్షన్ సెల్ కి వెళ్తుంది. అక్కడ నుంచి మాకు పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఏదో అక్కడ ఆపదలో ఉన్నారు, మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగించుకోవాలి? ఈరోజు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. చైల్డ్ టార్ఫింగ్ ఒక పెద్ద 2 అక్షరాల పదం, ప్రేమ. దాంతో ఎన్నో రకాలైనటువంటివన్నీ మోసం జరుగుతుంది. మిమ్మల్ని ఎలా పెట్టుకోవాలి, మిమ్మల్ని వాడించుకోవాలి. ఒక విషయాన్ని నెగోషియేషన్ ఎలా తిరస్కరించాలి, చెప్పాలనుకున్న విషయాన్ని కమ్యూనికేషన్ స్కిల్, సూటిగా గట్టిగా నీ మనసులో ఉన్న భావాన్ని అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి, ఇలాంటి సాఫ్ట్స్ అన్నీ మీరు నేర్చుకొని మొత్తం మీ కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. పేరు చెప్పను. మా పాఠశాలలో సార్ 3 ఫోక్సో కేసులకు నేను కోర్టుకు అటెండ్ అయ్యాను. మీకు తెలిసి తెలియక ఏదో మీరు ఆటోల్లో వస్తా పోతా చిన్న గిఫ్ట్లు ఇచ్చి, మీకు చిన్న గిఫ్ట్లు ఇచ్చి తర్వాత తెలియనటువంటి ఒక ప్రపంచంలోకి మిమ్మల్ని లాగి, సార్ ఇందాక చెప్పారు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అలాంటివన్నీ. దానికి ఒక అందమైన పదం ప్రేమ అని పెట్టి, నా దగ్గర ఒక కప్పు కూడా ఉంది.
గుర్తుందా మీకు? ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వసంత కుమారి, ఏఎస్ఐ సుబ్బరాజు, శామ్యూల్, కానిస్టేబుల్ సుప్రియ, లావణ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల వ్యాధులకు సంబంధించి నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిఎం చింతలక్ష్మి తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మెగా సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సౌజన్యంతో గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మెగా సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి 15 మంది వరకు డాక్టర్లు పాల్గొన్నారు. ఆయుర్వేద డాక్టర్లు కూడా హాజరయ్యారు. ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ప్రయాణికులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని డిపో మేనేజర్ చెంచులక్ష్మి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా జోనల్ చైర్మన్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆ గూడూరు డిపో బస్టాండ్ ఆవరణంలో మెగా మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రకరకాల డాక్టర్స్ అంటే ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని, వీళ్ళు కాకుండా గైనిక్, కంటికి సంబంధించిన వైద్యులు, ఆఫ్థాల్మలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ దాదాపు 15 మంది డాక్టర్స్ ఈ శిబిరంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆర్టీసీ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, వీళ్ళకే కాకుండా ప్రయాణికులు కూడా ఎవరైనా వచ్చి ఈ తెలియజేయడం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మా జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఆర్టీసీ వాళ్ళు మరియు బయట వాళ్ళు, ఆన్కాల్ డ్రైవర్లు, అదేవిధంగా హైర్ బస్ డ్రైవర్లు ప్రతి ఒక్కరు వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. వివిధ సంబంధించిన డాక్టర్స్, కంటి చూపు సంబంధించిన వాళ్ళు, బీపీ, షుగరు అన్ని టెస్టులు అక్కడ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అటువంటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. రాపూరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజాధనంతో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత లోపించిందంటూ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు ప్రధాన రోడ్లో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి సిమెంట్ రోడ్లు కొద్ది రోజులకే దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించకుండా నాసిరకంగా పనులు చేపట్టారని టీడీపీ నాయకులు షేక్ ముక్తార్ ఆరోపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకే సిమెంట్ పొర ఊడిపోవడం, కంకర పైకి తేలడం, పలు చోట్ల పొగుళ్లు ఏర్పడడం పనుల నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తోందని విమర్శించారు. జాతీయ రహదారిపై నిత్యం భారీ వాహనాలతో పాటు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ఇలాంటి కీలక రహదారిపై నాసిరకం పనులు చేయడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడటమే కాకుండా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయని తెలిపారు. రోడ్డును పరిశీలిస్తే కాంట్రాక్టర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టంగా కనిపిస్తోందని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు మరియు రాపూరు షాదీ మంజిల్ చైర్మన్. గతంలో 2015లో రాపూరు నేషనల్ హైవే 565 పెంచలకోన టు రేణుగుంట వరకు వేయడం జరిగింది. ఏఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. గతంలో రాపూరు పట్టణంలో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు టౌన్ కి లింకప్ అయి ఉన్న సెంట్రల్ లైటింగ్ వద్ద వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. గతంలో సీసీ రోడ్ వేస్తే సుమారు ఇప్పటికి 10-12 సంవత్సరాల పైన అవుతుంది. చాలా చక్కగా, చాలా క్వాలిటీగా ఉన్నింది. గత 1 నెల రోజు ముందు అదే సీసీ రోడ్డు మీద మళ్ళీ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు 565లో మీకు ప్రభుత్వం ద్వారా నిధులు ఉంటే మంచి పని చేయండి. మద్దన్ముడుగు సెంటర్ నుంచి రాపూర్ వరకు 2 కిలోమీటర్లు ఉంది. ఇరువైపుల సీసీ రోడ్ వేస్తే సెంట్రల్ లైటింగ్కి అభివృద్ధి జరిగినట్టు ఉంటుంది. ఈరోజు కేవలం ఒక కాంట్రాక్ట్కి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు మన చర్చ్ కాంపౌండ్ నుంచి రాపూర్ పట్టణం గ్రామ పంచాయతీ వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. ఏమన్నా వృధాగా వేయడం తప్ప అది మంచి క్వాలిటీతో జరగలేదు. కనీసం క్యూరింగ్, వాటర్ క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. ఇప్పుడు నిర్మాణం కేవలం 10-15 రోజుల్లో, 1 నెల లోపుల్లో అది వేసేశారు. దానికి వాటర్ క్యూరింగ్ కానీ కనీసం దాంట్లో క్వాలిటీ కానీ లేదు. లిక్విడ్ ద్వారా ఆ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏసీ కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి సుమారు 100 మీటర్ల వరకు
సీసీ రోడ్డు నిర్మాణం మొత్తం బ్లాస్ట్ పగిలిపోయింది, గుంతలు పడిపోయింది, దాని మీద ఉన్న కాంక్రీట్ అంతా తొలగిపోయి ఉంది. కావాలంటే మీరు గమనించండి. మళ్ళీ ఆ పక్కే ఎత్తుకుంటే చర్చ్ కాంపౌండ్ నుంచి మీరు స్లోప్ చేశారు. అక్కడన్నా క్వాలిటీ ఉందా? బస్సులు ప్రయాణిస్తాయి, కార్లు వస్తాయి, లారీలు వస్తాయి, టిప్పర్లు వస్తాయి. మన కషర్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ స్పీడ్లో వచ్చేటప్పటికి అక్కడ డ్యామేజ్ అయిపోయింది. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక, మాక్ ఎన్నికలు నిర్వహించినట్లు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. పాఠశాల యాజమాన్య విద్యార్థులకు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఓటు హక్కు విశిష్టతను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరికొందరు పాల్గొన్నారు. మేడం మీరు తీసుకొని ఫోల్డ్ చేసి వేసే గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాక్ ఎలక్షన్ SPL, ASPL సెలక్షన్ కి సంబంధించి నమూనా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచే నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తూ ఉంది. లీడర్షిప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఈ రోజు మన శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన నాయకులు, తద్వారా ఉజ్వల భవిష్యత్తు అనే అంశం పైన విద్యార్థులకు అవగాహన కలిగించడం, అలాగే విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, తద్వారా అద్భుతమైనటువంటి భారత్ని సాధించడం అనే ఒక గొప్ప సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని మన శ్రీ గాయత్రి స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నమూనా ఎలక్షన్తో పాటుగా విద్యార్థులకి ఓటు అంటే ఏంటి, ఓటు హక్కు ఎప్పుడు వస్తుంది, ఓటు హక్కు ఎలా మనం అద్భుతంగా ఒక వజ్రాయుధంగా మలుచుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ మాక్ ఎలక్షన్ తర్వాత విద్యార్థులకు ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో సర్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సో ఇవాళ చివరి డేట్గా ప్రకటించున్నారు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గూడూరు నందు ఈరోజు మాక్ ఎలక్షన్ స్టూడెంట్స్కి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ నామినేషన్స్ని ఎంటర్ చేయించుకొని ఓట్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా బాగా విజయవంతంగా దీన్ని మేము ఎలక్షన్స్ నిర్వహించామని. ఈ ఎలక్షన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా పోటీగా తీసుకొని పిల్లలు స్టూడెంట్స్ని ఓట్లు రిక్వెస్ట్ చేసుకోవడం. ఈ నెల 18వ తేదీన జరిగే 12వ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన రథానికి వేసే పందిరిని సునీత సేవా సంస్థ కార్యాలయంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలు భగవంతుడి మీద భక్తితో సేవాభావంతో తయారు చేశారు. గత 5 ఏళ్లుగా జగన్నాథ రథయాత్రలో ఊరేగించే రథానికి పందిరిని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలోనే తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ ఇస్కాన్ ప్రభువుల కోరిక మేరకు భక్తిభావంతో నిష్టగా పందిరిని తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ జరిగే జగన్నాథ రథయాత్రకి సునీత సేవా సంస్థలో జగన్నాథ రథానికి అలంకరించే ఈ పరదాన్ని తయారు చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా సునీత సేవా సంస్థలో ఈ పరదాలు కొత్తవి తయారు చేస్తుంటాము. ప్రతి సంవత్సరం కొత్త పరదా వేస్తారు. దీనికి క్లాత్ డోనర్ వచ్చి భవానీ సిల్క్ స్టోర్ శ్రీనివాసులు గారు. వర్క్ అంతా కూడా మా సునీత సేవా సంస్థలో స్టూడెంట్స్ చేశారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, సేవ చేసేదానికి డబ్బుతో పని లేదని, మంచి మనసు ఉంటే చాలని. నేను గ్రూప్లో పెట్టాను, ఈ పరదా చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాండి అని. అందరూ కూడా సహకరించి మేము ఉన్నామని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువగా ప్రతిమ, అజంత, వర్షిత, హైమ, జ్యోతి, అలాగే ఇంటికి వెళ్ళి లేసులన్నీ వేసుకొచ్చింది స్వాతి, ప్రేమలత, వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా నిజంగా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ఇది దైవ కార్యము.
చాలా కష్టపడి చేశారు. మాకు జాక్ మిషన్స్ లేవు, మామూలు మోటార్స్ లేవు, చిన్న మిషన్స్లోనే ఇంత లెంతులు కుట్టి ఈ లేసులన్నీ చేశారంటే చాలా కష్టపడ్డారు పిల్లలంతా కూడాను. ఇలా మేము ప్రతి సంవత్సరం కూడా సునీత సేవా సంస్థ తరఫున ఈ పరదాని కొత్తదిగా తయారు చేసిస్తుంటాము. చాలా కాలం కిందట గూడూరులోనే తయారు చేయాలనుకున్నారంట, ఎవరు కూడా మేము వల్ల కాదన్నారంట. ప్రభువులు మమ్మల్ని వచ్చి అడిగారు, మేము ప్రయత్నిస్తా ఉన్నాము. కానీ ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త డిజైన్లతోటి కొత్త వెరైటీలుగా మేము ఈ పరదాలు చేసిస్తున్నాము. చిత్తూరు జిల్లా లడ్డీ గ్రామానికి చెందిన బందిలి రాజేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కోట ప్రాంతంలో ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. వెంకటాచలం సమీపానికి వచ్చేసరికి ఛాతీ నొప్పిగా ఉందని రాజేష్ చెప్పాడు. దీంతో వెంకటాచలంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. నా పేరు డాక్టర్ అబ్దుల్ మొయిన్ అండి. సామాజిక ఆరోగ్య కేంద్రం వెంకటాచలంలో మత్తు వైద్య నిపుణుని, వైద్యాధికారిని. సార్ వచ్చేసి డాక్టర్ కిషోర్ శ్రీరామ్ గారు అండి. ఇక్కడ శస్త్రచికిత్స వైద్య నిపుణుడు, అంటే ఆపరేషన్ చేసే సర్జన్ అనమాట. ఈరోజు అంటే 14/7/2026 ఉదయం 6:45 ఆ ప్రాంతంలో కోట నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి, డయాలసిస్ చేయించుకున్నటువంటి వ్యక్తి, రాజేష్ అనే వ్యక్తి, ఒక 37 సంవత్సరాల వ్యక్తి. తను ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్నారు. ఆయన దారిలో కుప్పకూలిపోయి పడిపోయారని ఆ బస్సు డ్రైవరు, కండక్టరు ఇది దారిలో కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ తీసుకొచ్చేటప్పటికి డ్యూటీలో ఉన్న డాక్టర్ చూసేటప్పటికి అప్పటికే ఆయనకి గుండె చప్పుడు లేదు, పల్స్ లేదు, బీపీ రికార్డింగ్ లేదు. అదేవిధంగా ఈసీజీ తీసి చూస్తే ఫ్లాట్ లైన్ వచ్చింది. సో అప్పటికే అతను మృతి చెందారు అని చెప్పి డాక్టర్ నిర్ధారించడం జరిగింది. తర్వాత తనతో పాటు ఎవరు కూడా రాలేదు. దానివల్ల ఏమైందంటే పోలీసులకు వెంటనే సమాచారం అందించాము ఉదయాన్నే. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు తెలిపారు. రాపూర్లోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచిత వైద్య శిబిరంలో వైద్య నిపుణులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. మొత్తం 120 మంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈఓ సీతారామనాయుడు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని ఆయన వివరించారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వారు శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి తిరుపతి వారి సహకారంతో ఐ క్యాంపుని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఆపరేషన్లకు అవసరమైన వారిని కూడా ఈరోజు ఈ పూట మధ్యాహ్నమే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ 2వ రోజు తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరిగేటువంటి వ్యవహారమే. ఇప్పుడు ఈ నెలకి ఇది మాది 7వ క్యాంపు. ఇప్పుడు దాకా ఈ నెలలోనే 6 క్యాంపులు జరిగి ఇది 7వ క్యాంపు. ప్రతి క్యాంపుకి ప్రజలు బాగా ఉపయోగిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపులన్నీ కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి స్పందన బాగానే ఉంది. దాదాపు 120 మంది అవుట్ పేషెంట్స్ వచ్చినారు. వారిలో 40 మంది దాకా ఆపరేషన్లకు ఎన్నిక అవపడుతున్నారు. కాబట్టి వారి యొక్క ఉత్సాహము, అంటే వారి యొక్క అవసరము బాగా తెలుస్తోంది. ఈ ప్రాంతం అందులో వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో మా సేవలు అందించడం చాలా సంతోషంగా. గూడూరును జిల్లా చేయాలని గత 226 రోజులుగా రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల్ పెంచిల్నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. శిబిరంలో కూర్చున్న జేసీ ప్రీతిని నినాదాలు చేశారు. గూడూరుకు న్యాయం చేయాలని నినదించారు. 226 రోజుల్లో అయ్యింది. గూడూరు గాంధీబొమ్మ సెంటర్ లో భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు జిల్లా చేసేదానికి
త్వరలోనే మనకి తెలియజేస్తారు. అదేవిధంగా గూడూరులో ఎవరి వల్ల మనల్ని మతించడం లేదు. ప్రతి అధికారులు మనకి ఏ ఒక్క పని చేయడం లేదు. ఏమంటే అయ్యా ఇది గూడూరు మండలమే కానీ నియోజకవర్గం కాదయ్యా, నియోజకవర్గం కాదా, ఇది 3 మండలాలు, ఇక్కడ ఏం చేయగలం మేము, అన్నీ వెళ్ళిపోయాయని నన్ను అంటారు. కానీ ఏది ఒకటి వెళ్ళలా. వీళ్ళు కావాలని మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా 10,000 ఎకరాలు 13,000 ఎకరాలు ఉన్న చిలకూరు మండలంలో రేపు జిల్లా అయితే మనకి గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శంకర ఆదినారాయణరావు, సుజాత, వారి కుమార్తె శ్రావణి, ఆత్య, అన్వేష్, వైష్ణవి, లహరి వ్యవహరించారు. పలు 2026 శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా శంకర ఆదినారాయణరావు గారు, శ్రీమతి సుజాత గారు, వారి కుమార్తె పెద్ద కుమార్తె శ్రీమతి శ్రావణి, మనవరాలు అన్వేషు మరి ఆత్యావతులు, రెండవ కుమార్తె వైష్ణవి, మూడవ కుమార్తె రహరి వారు ఈరోజు డోనర్లకు వ్యవహరించారు. ఈరోజు లేని సమయంలో వాళ్ళని పోయి అడిగినప్పుడు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఆరాధన చేశారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,482 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,07,856 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,40,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 232 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. మనుగోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన ఎస్ఐ మహమ్మద్ హనీఫ్. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు. ప్రజాధనంతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత ఏది? రాపూరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు దెబ్బతినడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్. సమర్థవంతమైన పాలన, నాయకత్వంపై అవగాహన కోసమే మాక్ పోలింగ్. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.